మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫిబ్రవరి 9 శుక్రవారం రోజు మౌని అమావాస్య రాబోతోంది. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు. ఇది శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక దీనికే శుక్ర అమావాస్య అని కూడా పేరు. పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చోలంగి అమావాస్య అని, మౌని అమావాస్య అని అంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానం రోడ్డు మీద 3 మైళ్ళ దూరాన చోలంగి అనే గ్రామం ఉంది. గోదావరి 7 పాయలలో ఒకటైన తుల్య భాగం ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. జీవనదైన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావటం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలోనూ సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. ఈ చోలంగి అమావాస్య రోజు జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు 21 తరాల వారు నరకలోక యాతనల నుండి విముక్తులు కాగలరని, తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు. ఈ అమావాస్యకే మౌని అమావాస్య అని కూడా పేరు ఉంది. మౌని అమావాస్య అనే పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. ఈ రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. అందుకే దీనికి మౌని అమావాస్య అనే పేరు వచ్చింది. ఈరోజు గంగానదిలో స్నానం చేస్తే చాలా మంచిది. గంగానదిలో స్నానం అందరికీ వీలు కాదు కాబట్టి ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటికి కాశీ గంగను కలిపి గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురుం అన్న మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇలా చేయటం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం, వాటి అంశాలు స్నానం చేసే నీటిలో చేరుతాయనేది శాస్త్రోక్తి. ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్యలోపు లేదా మౌని అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఈ ఒక్క ఆహారం పెడితే చాలు రకరకాల సమస్యలు తొలగిపోతాయి, కష్టాలు పోతాయి, దరిద్రాలు, దోషాలు, బాధలు అన్నీ పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి మౌని అమావాస్యలోపు లేదా మౌని అమావాస్య రోజు గోవుకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ప్రాచీన భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక పవిత్ర గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గో మహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలుడిగా వాటి ప్రాముఖ్యతను వివరించాడు. దేవతలతో సరి సమాన కీర్తిని గోవులు సంపాదించాయి. సర్వదేవత ఆవాసం గోవు. గోవును తల్లిగా భావించి తల్లి చేసే మేలును మనకు కలిగిస్తుంది గనుక గోమాతగా తలుస్తాము. ప్రపంచంలో ఉన్న గోవులలో ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి గోవు. గోవు పాదముద్రలు పడిన స్థలం అష్టైశ్వర్యాలకు నిలయం. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన తీర్థస్థానములు, స్థావర జంగములు అలలారి ఉంటాయి. శిరస్సుకు మధ్య భాగం శంకరుని గేహ, బిగు అంగాలలో 14 భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వణ వేదం చెప్తుంది. మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను ప్రజలను రక్షించాడు. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు. అక్కడకు వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు గనుక నీవు గోవిందుడవు అని స్తుతించింది. అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణునికి గోవిందనామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు.
అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవిందనామం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో గోవింద అని భక్తితో ప్రార్థించింది. శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు. అయితే మౌని అమావాస్య లోపు లేదా మౌని అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మౌని అమావాస్య రోజు ఆవుకు రొట్టెల్లో బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి పురోగతి కలుగుతుంది. మౌని అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ మౌని అమావాస్య రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోస్థైర్యము మనోబలము పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా సరే కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు మౌని అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. మౌని అమావాస్య రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చిశనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ మౌని అమావాస్య రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మౌని అమావాస్య రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఈ రోజు గోమాతకు బీట్రూటు పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు మౌని అమావాస్య రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ మౌని అమావాస్య రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర బెల్లము కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. మౌని అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా మౌని అమావాస్య రోజు లేదా మౌని అమావాస్యలోపు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. పుష్యమాసంలో వచ్చే బహుళ అమావాస్యను చోళంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. అమావాస్య చాలా శక్తివంతమైన విశేషమైన రోజు. మనకు విష్ణు సహస్రనామాల్లో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవస్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఇది. ఈ రోజుకు రోగహరణ శక్తి ఉంది. ఎవరినైనా సరే దీర్ఘకాల రోగాలు ఏడిపిస్తూ ఉంటే ఆ రోజు ఆ వీర రాఘవస్వామిని 3 పనులతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ కూడా మాయమైపోతాయి. ఈ అమావాస్యకు అంతటి శక్తి ఉంది. మరి పుష్య అమావాస్యకు ఆచరించవలసిన ఆ 3 పద్ధతులు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. మొట్టమొదట ఈరోజు స్వామివారిని ఆరాధించడానికి 3 మార్గాలు ఉన్నాయి. అవి చేసే ముందు వైద్య వీర రాఘవస్వామి వారి ఫోటో తెచ్చుకోవాలి. అలా చేశాక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఆరాధించుకోవాలి. మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించుకోవాలి. ఆ దీపం ఎలా వెలిగించుకోవాలంటే పంచదారను పొడిలాగా చేసి బియ్యపిండిలో కలిపి చిటికెడు యాలకుల పొడి కూడా కలిపి ఈ పిండినంతా కూడా ఒక పళ్ళెంలో వేసి మధ్యలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ప్రమిదలాగా చేసి అప్పుడు దీపం వెలిగించండి. ఆ తర్వాత ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాళ్లకు వెండితో ఒక చిన్న కడియం చేయించండి. అంటే వెండి తీగతో ఒక కడియం చేయించుకోవాలి. స్వామివారి ముందు కూర్చుని సంకల్పించి, స్వామి నీ దయవల్ల గనుక ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుంటే
తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం. ఈ వెండి కడియాన్ని అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పించుకొని అప్పుడు స్వామికి పూజ చేయండి. మామూలు నిత్య పూజలాగా చేయండి. అలాగే ఆ రోజు చేయవలసిన మూడవ పని ఏమిటంటే, మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే, చెరువు లేకపోతే బావి దగ్గర అయినా సరే, లేదా మీ ఇంట్లో చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఇంటిల్లిపాది ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని ఆ నీటి గిన్నె చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి తిరువల్లూరులో ఉన్న పుష్కరిణికి చేస్తున్నాం అనే భావనతో చేసి ఆ తర్వాత ఇంట్లో వారందరూ కూడా బెల్లం ముక్కను గిన్నెలో వేయండి. ఇలా ఈరోజు వైద్య వీర రాఘవ స్వామిని ఆరాధించాలి. ఆ తర్వాత పూజంతా కూడా అయిపోయాక దీపం కొండెక్కిన తర్వాత ప్రసాదం అంతటినీ కూడా, అంటే బియ్యపిండి, పంచదార, యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అందరూ కూడా తినండి. తర్వాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరు వెళ్ళి తప్పకుండా హుండీలో వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బాగైన వారు లక్షల్లో ఉన్నారు. అంతటి శక్తివంతమైన విష్ణు స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి అవతారం. ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు మొత్తం 108 దివ్య దేశాలు ఉన్నాయి. వాటిల్లో తిరువల్లూరు కూడా ఒక దివ్య దేశం. ఈ క్షేత్రం అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకుని ఉంటుంది. ఈరోజు ఇక్కడికి వేల మంది జనాలు వస్తారు. చోలంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొందుతుంది. అక్కడకు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా మాయమవుతాయి. ఇక్కడ హృద్పాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు. ఈ పుష్కరిణి ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి. పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది. ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య జ్ఞాన స్వరూపం ఈ వైద్య వీర రాఘవ స్వామి. చోలంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది. ఈ రోజు మనం చెప్పుకున్న విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులనైనా నయం అయి సకల శుభాలు కలుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.